ఏం చేయాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరంలో ఉన్నాం. చాలా విపరీతమైన సమస్య అది. ఇంతకుముందు రకరకాల నిరాకరణాల గురించిన కరణీకరము అనే కొత్త పదం చెప్పాలి, అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న దశలో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన, నేను చెప్పాల్సిన ఒక అవకాశం, ఒక పరిస్థితి ఏంటంటే పౌరసత్వ నిరాకారీకరణ అది జరుగుతున్నది. నేను ఇంగ్లీష్లో ఏమనాలంటే డీసిటిజనైజేషన్. ఈ పదాలు నాకు కూడా కొంచెం కష్టం, కొత్తగా తయారు చేసుకొని చెప్పడానికి పరిస్థితి ఇట్లా ఉంది కనుక చెప్పడానికి చెప్తున్నాను. యా అదే దాన్ని మనం ఇంకొక చెప్దామని, అంతకన్నా ఏం లేదు. ఇంకో కొత్త సమస్య, తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటాం. చాలా బాగుంది వినడానికి. వీధి పీపుల్ ఆఫ్ ఇండియాతో మొదలవుతుంది మన ప్రియాంబల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నారు మన మిత్రుడు ప్రభాకర్ గారు. ఇది ఊడుతుందా అనే క్వశ్చన్ వేస్తున్నారు మరి ఆయన. చివరికి వచ్చిన ప్రశ్న, తీవ్రమైన ప్రశ్న ఏమిటంటే, ఈ రాజ్యాంగంలో ఉన్న పీఠికలోని మొదటి పదంలోని వీధి పీపుల్ అని నేను అంటూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనే ఒక క్వశ్చన్. తర్వాత రాజ్యాంగం ఉందా లేదా, రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగేతరంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే మనం రాజ్యాంగం అనాలా, రాజ్యాంగం లేదని చెప్పాలా, అరాజ్యాంగం అనాలనా, అరాచకం అనాలనా, ఏమనాలి? ఈ పదాలకు దొరకని కొత్త నిర్వచనాలు వస్తున్నాయి. ఆ నిర్వచనాల గురించి మనం ఆలోచించుకుంటేనే రాబోయే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలు ఏ విధంగా ఉంటాయా లేదా అని కూడా, ఎన్నికలు ఉంటాయా లేదా, ఉంటే ఎక్కడుంటాయా ఓట్లన్నీ, ఏమన్నా ఈవీఎంలో ఉంటాయా, ఈవీఎంలో ఉంటే కాల్చేసినప్పుడు ఎన్ని ఓట్లు పోతాయి, ఏ ఓట్లు పోతున్నాయి, పాత ఓట్ల కొత్త ఓట్ల, అసలు మనమే వేయని ఓట్లు అని ఎవరైనా పట్టుకుంటారేమో అని అనుమానించి ఆ ఓట్ల యంత్రాలను కూడా తీసేస్తుని కాల్చేసుకుందామా అని కూడా ఆలోచించాల్సిన విషయం. మనం అయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరో కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన వాళ్ళ ఓట్లు, సార్ చాలా మంచి క్వశ్చన్ చేసినారు, ఓటర్లుగా ఉన్న, ఇప్పుడు ఓటర్లు కాకుండా ఉన్న, ఓట్లు వేయలేని వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు ఆయన. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఉంటారా ఉండరా, వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఇప్పుడు అక్కడ మనం ఇక్కడి నుంచి మళ్ళీ మొదటి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాం, ఇండియా అంటున్నాం. ఇక్కడ ఇండియా అంటే ప్రపంచ ప్రజల దాంట్లో ఉండరు. మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు లైఫ్ దగ్గర వచ్చినప్పుడు వీ హ్యావ్ ది రైట్ టు లివ్ అని ఉంటుంది, అంటే ఎవరు, ఇది ఇండియా వాళ్ళ లేకపోతే ఇండియా నుంచి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా హక్కు ఉందా లేదా? దాని జవాబు ఏమిటి? నో, ఓన్లీ ఫర్ సిటిజన్స్ అంటావా? ఫర్ ది పీపుల్ అంటావు. ఫర్ ది పీపుల్ అంటే ఏ పీపుల్? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఇక్కడ పుట్టి పెరిగి వచ్చి ఒక 2 రోజుల కోసమైనా వచ్చిన వాళ్ళు ఉండి చచ్చిపోవడానికి వచ్చారా? అక్కడికి చంపే అధికారం నీకుందా? బతికే అధికారం నీకు కూడా ఉందే, నాకు కూడా ఉందే, వాడికి కూడా ఉందే, ఏ దేశం నుంచి వచ్చిన వాడైనా ఉంది కదా అని పక్కన పడేస్తే, వీధి పీపుల్ అనే క్వశ్చన్ యొక్క ఆ పదం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటే వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటే నాన్ ఇండియన్ పీపుల్స్కి సంగతి ఏంటి అంటే, మళ్ళీ మీరు ఆర్టికల్ 21లోకి వచ్చిపోస్తాం, అక్కడికి వస్తాం. లేదు, ఇట్ ఈస్ ది పీపుల్, ఎవ్రీ పర్సన్ వెదర్ ఇండియన్ ఆర్ నాట్, యూ హ్యావ్ రైట్ టు లివ్ అంటున్నాం. వీధి పీపుల్ అన్నాం అని ఇక్కడ చివరికి వీధి పీపుల్ అన్నాం. కనీసం మనం ఇప్పుడు ఎక్కడికి ఆగుతున్నాం, మళ్ళీ ఎక్కడికి ఆగిపోతున్నాం మనం? వీధి సిటిజన్స్ అనే పరిస్థితికి వచ్చింది. వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అంటే సరిపోవట్లే, వీధి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనాల్సి వస్తున్నది. నిజంగా కొన్ని చట్టాలు, కొన్ని హక్కులు
రాజ్యాంగంలో కొన్ని హక్కులు సిటిజన్స్కి ఉన్నాయి, కొన్ని పర్సన్స్కి ఉన్నాయి. కొన్ని పర్సన్స్కి ఉన్నాయి, అన్ని పర్సన్స్కి ఉన్నాయి. సిటిజన్స్కి ప్రత్యేకంగా కొన్ని, బికాజ్ హీఈస్ మై సిటిజన్, బికాజ్ హీఈస్ అవర్ కంట్రీస్ సిటిజన్, వీడికి ఇన్ని హక్కులు ఇస్తాను, ఇన్ని హక్కులు ఇస్తాను, ఇన్ని హక్కులు ఇస్తాను స్పష్టంగా మనము రాసుకుంటున్నాం. ఆర్టికల్ 19(1)A చదువుకోండి ఒకసారి. ఆర్టికల్ 19(1)A లేకపోతే రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం లేకపోతే వీధి పీపుల్ ఉండరు. వీధి పీపుల్ లేకపోతే మీరు ఇంకా చదువుకుంటూ ఉంటారు. అంటే ఒకప్పుడు రాజ్యాంగం ఉండేది అని చదువుకునే పరిస్థితులకు వస్తాం. కనుక వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్, వీ ది పీపుల్ అండ్ వీ ది సిటిజన్స్? క్వశ్చన్ ఏంటంటే ఏ ఏ పీపుల్ గురించి మనం మాట్లాడాలి? వెదర్ ఓటర్ అమాంగ్ ది పీపుల్, ఇప్పుడు ఉన్న ప్రజలలో, అంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు, ఇక్కడి నుంచి వచ్చిన ప్రజలు, ఇక్కడ పుట్టబోతున్న ప్రజలు, పుట్టిన ప్రజలు, వాళ్ళకి ఏ హక్కు ఇస్తున్నావు, ఏ స్టేటస్ ఇస్తున్నావు? ఏ స్టేటస్? స్టేట్ కాదు, స్టేటస్. ఏ పరిస్థితి ఇస్తున్నావు నువ్వు? వాళ్ళు ఏమంటావు? ఓటర్ అంటావా? ఎస్, ఓటర్. ఏ బేసిస్ మీద ఓటర్ అంటున్నావు? ఇంకెన్నో ఉన్నాయి, మేము అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు ఆ ఓటు లేదు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత వాడు ఏమైపోతాడు? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఏ ఓటర్స్ అంటే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియాలో వీ ది ఓటర్స్ అంటే ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, ఆధార్ ఉంటే సరిపోతుందండి? అన్నిటికీ ఆధార్ ఉండాలి, అన్నిటికీ ఆధార్ ఉండాలి కదా? అన్నిటికీ ఆధార్. మీరు రోజు ఎన్నిసార్లు ఆధార్ చూపిస్తారండి? చూస్తూనే ఉంటారు. ఆధారం అది లేకపోతే నిరాధారం. మన బతుకు ఏమిటో తెలియదు. ఆ ఆధారం, అసలు ఆధారం అనేది దాంట్లో ఏమిటి మనకు? ఇవి ఏమంటారు, ఈ చిలుకలు, ఇవి కూడా చూపుతారు, కళ్ళు కూడా చూపిస్తారు. వీళ్ళన్నీ చూపించాలి. ఏమిటి? కళ్ళు, కన్నుపాపలు చూపించాలి. 5-10 ఏళ్ళ, ఇంకా నయం 10, నాకు 20 ఉన్నాయి, మరి ఏం చూపించాలో నాకు తెలియదు. అన్ని వేళ్ళు చూపించిన తర్వాత, అవి గుర్తించిన తర్వాత కూడా నేను ఆధార్ ఇవ్వను అంటే వాడి గతి ఏంటి? నా మెయిన్ క్వశ్చన్. అది ఇస్తావు, అది ఇచ్చి కూడా నువ్వు ఆధారం అంటాడు. పరిగిపోతున్నాయి అంటే నువ్వు సరే, అది సరే, అట్లా ఏదో రకంగా ఒక ఆధారం తీసుకున్నాం కనుక ఇవాళ నాకు కూడా ఏవో ఇదేమిటి, నీకు అది కొనుక్కోవచ్చు, ఇది అమ్ముకోవచ్చు, ఏదో ఉంటుంది. కానీ ఒకవేళ నాకు ఏదో ఒక కారణం మీద ఆధార్ లేకపోతే నా పరిస్థితి ఏంటండి? రేషన్ కూడా ఇవ్వరు, తిండికి ఇవ్వరు. ఇప్పుడు అన్ని సిటిజన్లో కాదు, వాడు సిటిజనో కాదో తెలియదు, ఓటరో కాదో తెలియదు. అటువంటి దశలో ఉన్న వ్యక్తికి నువ్వు ఏమని వాడిని బతకనిస్తావు అనేది ప్రశ్న, ఆధార్ ప్రశ్న. తర్వాత పాస్పోర్ట్. అంటే మనం పాస్పోర్ట్ ఇక్కడ నాకు లేదు పాస్పోర్ట్, మీకు లేదు, చాలామందికి లేదు. కానీ ఎక్కడికో వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ వస్తే సిటిజన్ అంటాడు వాడు. హీ విల్ సే దట్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటాడు. అది మనం సిటిజనేనా? నమ్మే అవకాశం ఉందా? అనే అవకాశం ఉందా? అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ స్వయంగా చెప్పినాడు, నీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన నీవు సిటిజన్ కాదు అన్నాడు. మరి నీకు గతి ఏంటి? నీకు ఇదేమిటి, పాస్పోర్ట్ ఉండదు, రేషన్ ఉండదు, ఆధార్ ఉండదు, ఓటర్ ఇది ఉండదు. నేను అక్కడికి వెళ్ళిపోతున్నా, నేను ఆ ఓటర్లను ఎట్ట తీసేస్తున్నాను సార్ బాగా వివరంగా మనకు చెప్పినారు. అసలు నీకు సిటిజన్ అనే విషయమే నీకు లేని పరిస్థితి వస్తూ ఉంటే, అసలు పర్సన్ అనడానికి కూడా, ఒక ప్రజ అనడానికి కూడా వీలైన దశలో నువ్వు వస్తూ ఉంటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే వీ ది వరల్డ్ అనాలన్నా, వీ ది యూనియన్ వరల్డ్ అనాలన్నా, ఏమనాలి? ఎక్కడ వీధి? ఏ దేశం? నేను ఏ దేశం నుంచి వచ్చాను? సపోజ్ ఈయన బ్రహ్మాండమైన క్వశ్చన్, ఒకటి పెద్ద క్వశ్చన్ రేజ్ చేసినారు ప్రభాకర్ గారు. ఏమిటా క్వశ్చన్? ఒకవేళ మేము ఓట్లు లేని వాళ్ళము అని మీరు ఐడెంటిఫై చేస్తే వాడు ఎక్కడికి పోవాలి? వేర్ ఇస్ దట్ హి హస్ టు గో? పోనీ సిటిజన్ అని అంటావా?
నాకు ఓటు ఇచ్చావో ఇవ్వలేదో పోనీ, సిటిజన్ అంటావా పోనీ అనాలి. ఎట్లా అంటావు సిటిజన్ అని? నీకు ఆధారం ఉన్నంత మాత్రాన సిటిజన్ ఇవ్వను, నీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీకు సిటిజన్ ఉండదు, మీకు రేషన్ కావాలంటే తిను, రేషన్ ఇస్తాం తిను, కానీ సిటిజన్షిప్ ఇవ్వను. ఇట్లా అంటూ ఉంటే నేను సిటిజనా కాదా? 19(1)A నాకు అప్లై అవుతుందా కాదా? సిటిజన్ అయితే 19(1)A. ఒకవేళ మామూలు పర్సన్ అయితే, an ordinary person, the world over person, a person coming from other country, he's a person, is a more important personality is person. వాడి గతి ఏంటి? అంటే వాడిని అటు సిటిజను కావు, ఇటు ఓటరు కాదు, అటు ఆధారం నీకు ఉండదు, ఇంకా ఉన్నని వాడిని మీరు ఏమనాలి? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏమనాలి? ఇది పౌరసత్వ నిరాకరీకరణ జరుగుతున్నది. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పాయింట్ దట్ యు ఆర్ సపోజ్ టు. వీఆర్ డిస్కసింగ్ ఆన్ సార్ SIR, ఓకే ఫైన్. సర్తో ఆగిపోదు, సర్తో సమస్యలు మొదలవుతున్నాయి. అది బిగినింగ్ ఆఫ్ ది సర్. దాని వెంట ఏమున్నది? NPR ఉంటుంది, దాని పక్కన NRC ఉంటుంది, దాని పక్కన యాడ్ చేసి CAA ఉంటుంది. ఆ CAA ఉంచిన తర్వాత వీడు సిటిజనా కాదా అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవరండి? ఇప్పుడు చెప్పారు కదా, మేము ఓటర్లం కదా సార్, ఇప్పుడు మనం ఏమంతా అనుకున్నాం, అబ్బా ఓటు వేస్తే చాలండి మనం బతికినట్టు. చాలామంది వరంగల్ లాంటి చిన్న ప్రాంతాలు, లోకల్, ఇంకా ఏమన్నా దాని గ్రామాలలో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఖచ్చితంగా ఓటేస్తాం. ఎందుకు ఓటేస్తామంటే, సార్ బతికున్న దానికి ఎగ్జాంపుల్ ఇదే కదా సార్, ఓటేయడమే కదా సార్. ఓటు వేసినా కనుక నేను బతుకున్నవాడిని. లేకపోతే నేను ఎక్కడి నుంచో వస్తాడు ఆయన, నాకు చాలా మంచి మిత్రుడు ఆయన, ఎక్కడి నుంచో వస్తాడు, అమెరికా నుంచి ఎక్కడి నుంచో వస్తాడు. ఎందుకంటే వాడు ఓటింగ్ ఉంది నాకు, మళ్ళీ ఈలోగా నేను మళ్ళీ రాలేను కనుక ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే ఉంటున్నా. ఏదో 6 నెలలకు నేను వచ్చినా, కానీ మధ్యలో తొందరగా వస్తాను, ఎన్నికలు వస్తున్నాయి కనుక. ఎందుకంటే నేను కనుక ఇవ్వకపోతే నన్ను సిటిజన్ అనే ఎవరు బతికున్నవారు అని కూడా ఆ ఊళ్ళో ఏం నువ్వు రాలేదా, ఈ ఊళ్ళో ఉండి నువ్వు ఓటు వేయలేదా, ఏం బతుకురా నీ బతుకు అని తిట్టే దశలో ఉన్నప్పుడు మనం వాడి యొక్క ఇండిపెండెన్స్ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెందుకు బతకడమేగా, చచ్చిపోవడమే అన్నట్టు. కానీ ఇప్పుడు నేను ఓటరే నేను కాదు అని ఒక ₹1,00,000 సరే కొన్ని కోట్ల మంది గురించి చెప్తున్నారు, నెంబర్స్ ఇస్తున్నారు, భయంకరమైన నెంబర్స్ ఆర్ భయంకరమైనవి. ఆ భయంకరమైన నెంబర్స్లో కనుక మనం అర్థం చేసుకుంటూ ఆ నెంబర్ల వెనక జీవితం గురించి ఆలోచించండి. నెంబర్ల వెనక జీవితం, స్టాటిస్టిక్స్ వెనక జీవితం, స్టాటిస్టిక్స్లో నడుస్తున్న కథ జీవితం ఎక్కడుంది అనేది ఆలోచించుకోవాలి. అసలు ఇవన్నీ మీరు లేవనుకుపోతే, అసలు జీవించే హక్కే నాకు ఉందని నేను చెప్పలేకపోతే, జీవించే హక్కు కోసం ఉందా లేదా అని అడిగే ప్రశ్న వచ్చేసింది. జీవించే హక్కు, మళ్ళీ ఆర్టికల్ 19(1)A మేమంతా 21 అని మేమంతా చదువుకోవడం, మేమంతా చెప్పడం, అది ఉంది అని మేము అనడం. ఒక ఆయన ఈ ఎమర్జెన్సీ కాలంలో ఒక క్వశ్చన్ వచ్చింది, ADM జబర్పూల్ అనే కేసులో సుప్రీంకోర్టులో పెద్ద బెంచ్ ధర్మపీఠం చెప్పింది. ఏం చెప్పింది? ఒకవేళ పరిస్థితులు బాగులేకపోతే మిమ్మల్ని చంపే హక్కు కూడా మాకుంది అన్నాడు. ఏది? సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పటిదాకా? 50 ఏళ్ళు ఉంది అట్లా ఆ చట్టం, 50 ఏళ్ళు ఉంది. 50 ఏళ్ళు అంటే చంపే హక్కు నీకు ఇచ్చిన తర్వాత ఇక నేను బతకడం ఏంటండి, ఎట్ట బతుకుతామండి? అంటే నా ఇష్టం అన్నమాట, నేను ఎప్పుడైనా చంపేస్తాను. అప్పుడు ఒక మహానుభావుడు HR ఖన్నా అని ఒక మహానుభావుడు, మీరంతా కలిసి ఆయనకు నమస్కారం పెట్టుకోవాల్సిందే, అంత గొప్ప వ్యక్తి ఆయన. అప్పటికి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావాల్సిన వ్యక్తి. కానీ ఈ జడ్జిమెంట్ ఏమన్నా అంటే, ఈ జడ్జిమెంట్లో ఆయన డిసెంట్ అంటే నేను ఒప్పుకోను, నువ్వు చెప్పే చట్టం, నువ్వు చెప్పే క్వశ్చన్ అసలు బతికించే హక్కు ఉంటేనే కదా మిగతా హక్కు అన్నీ ఉంటేవి, నువ్వు ఎట్లా తీసేస్తున్నావు నువ్వు అది అని ఆయన క్వశ్చన్ చేసినాడు. చేస్తే మెజారిటీ వాళ్ళది, మైనారిటీ ఈయన.
ఆ మైనారిటీలో ఉండి కూడా ఇటువంటి చట్టం నువ్వు చేస్తావా, ఇటువంటి సూత్రం తయారు చేస్తావా నువ్వు? కనుక వాడిని సీజీఐ కూడా వేయకుండా ఆపేశారు వీళ్ళు, ప్రభుత్వం వాళ్ళు. అయినా ఆయన పోతే పోయింది, కానీ ప్రజల జీవితానికి సంబంధించిన అద్భుతమైన సూత్రాన్ని నేను నిర్మించానని ఈ రాబోయే అన్ని రోజుల్లో వాళ్ళకి సంవత్సరాల్లో కూడా తెలుస్తుంది అని చెప్పాడు. నిజం. ఇవాళ వీఆర్ రిమెంబరింగ్ ఎంతోమంది సీజేఐలు వచ్చినారు, ఎంతోమంది సీజేఐలు పోతున్నారు. ఎన్నడూ పోయారో నాకు లెక్కలేదు, నీకు అసలే లెక్కలేదు, లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. ఆయన ఎందుకు అయ్యాడో సీజేఐ మనకు తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో మనకు తెలియదు. 4 రోజులు వస్తాడు, ఒక ఆయన 15 రోజులు వస్తాడు, ఒక 20 రోజులు వస్తాడు, 32 రోజులు వస్తాడు. నాకు ఎగ్జాక్ట్ రేట్లు నాకు తెలియదు, వెళ్తాడు. ఒక ఆయన వచ్చి నువ్వు ఇప్పుడు మన మిత్రుడు పాట పాడాడు కదా, మంచి మిత్రుడు, ఎక్కడున్నాడు? ఏమైనా ఆ పేర్లు ఏమిటి చెప్పు? బొద్దింకలు అని మేము అందులో ఆర్టీఐ వాడు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా. బొద్దింక, లేకపోతే ఇంకెవడో జిల్ల పురుగు అని ఇట్లా నాకు రకరకాల పేర్లు ఇస్తే, నువ్వు క్వశ్చన్ చేసినవాడు, నువ్వు కేసు పెట్టినవాడు, నువ్వు అంటే ఏమన్నా అది అటువంటి తిట్లు నాకు వినడానికి కూడా ఇష్టం లేదు, ఆ మాట అనడానికి కూడా ఇష్టం లేదు. అటువంటి వ్యక్తులను పోల్చి ఇటువంటి వాళ్ళు నా సీజేఐ అని అంటూ ఉంటే, నువ్వు ఎన్ని చెప్పినా పాపం ఆ సీజేఐ అనేది వచ్చింది. బీజేపీకి పోటీగా సీజేపీ వచ్చింది. సరే, అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మనుషులమేనా కాదా? బొద్దింకలమా మనుషులమా? నేను బొద్దింకనా మనిషినా? దిస్ ఇస్ ది క్వశ్చన్. నేను మనిషినా అన్న తర్వాత నేను పౌరసత్వం నాకు ఉందా? నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఓటు ఉందా? నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఆధార్ ఉందా? తర్వాత ఇంకోటి ఏముందని, పాస్పోర్ట్ ఉందా? ఏం లేకపోతే నేను గెట్అవుట్ అంటూ ఉంటే, రేషన్ కూడా ఇవ్వకపోతే గెట్అవుట్ అంటూ ఉంటే ఎక్కడికి పోవాలి నేను? హూ యామ్ ఐ? వేర్ యామ్ ఐ? ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా? ఆర్ వి ది పీపుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పినట్టు, మన మిత్రుడు చెప్పినట్టుగా, ఆర్ వి ది పీపుల్? పీపుల్ అంటే ఏమిటంటే బతికించినవాడు, బతికి ఉన్నవాడు, బతకగలిగినవాడు, బతకవలసిన వాడు. వాడిని ఏం చేస్తున్నామండి మనము? ఇవన్నిటి క్వశ్చన్స్ సర్ కింద ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని సర్తో ఆగిపోతుంది, సర్తో మొదలవుతుంది అని చెప్పడానికి వస్తున్నాను. ఇక మనం ఓటు చాలా పెద్ద పవర్, మనకి 100% పవర్ మన చేతిలో ఉన్నది, ఓట్ పవర్. మనం దాన్ని ఓటేశ్వరుడు అనాలి. కోటేశ్వరుడు కాదు, నేను కోటేశ్వరుడు కాకపోయినా పర్వాలేదు, ఓటేశ్వరుడు అయితే చాలు. నేను ఓటేశ్వరుడిని అని ఎంత గర్వంగా మా ఊరికి వెళ్ళి, మా ఊళ్ళో మేము ఓటేసుకోవాలి, మా ఊళ్ళో వేస్తా ఓట. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు సిటిజన్షిప్గా ఉన్నప్పటికీ ఇంకా రాలే నేను అప్పటికి. ఇక్కడ వచ్చి సిటిజన్షిప్ వచ్చి తీసుకొని, అక్కడ సిటిజన్షిప్ కాదు, అక్కడ ఓటర్ కార్డు తీసుకోవడానికి ముందు ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, దానికి ఫ్లైట్ మీద వచ్చి, ఫ్లైట్ ఖర్చు ఎంతో మనకి ఇప్పుడు చెప్పాడు ఇంతకుముందే, సరే లెక్క పెట్టారు. అక్కడికి పోయి నేను మా కుటుంబం అంతా అక్కడ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఆ 10 మంది 4 వెళ్ళి కలిసి ఓట్లేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓటింగ్ మార్చుకొని, ఈలోగా మళ్ళీ ఢిల్లీలో ఉన్న ఓట్లు మేము ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓట్లు వేసుకుని మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ నా ఓట్లు పెట్టించుకొని ఇంత నానా తంటాలు పడుతూ ఉంటే, నా ఓటు పవర్ లేదని మా ప్రభాకర్ గారు మనకు ఏమిటి రుజువుతో చెప్పేస్తూ ఉంటే, నాకు ఓటు ఉందా లేదా అనే పరిస్థితిలో మనం ఉంటే, నేను ఓటు వేస్తే ప్రభుత్వం వస్తుందని నేనంటూ ఉంటే, ఓటు వేయకపోయినా ప్రభుత్వం రాదు, ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది అని మీరు చెప్తూ ఉంటే, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ? వాట్ ఈస్ దట్? నా ఓటు ఎటు జారిపోతున్నది, ఎటు పారిపోతున్నది నా ఓటు అనేది మన ముందున్న ఒక భయంకరమైన ప్రశ్న. సరే, ఓట్లు వేశారు, ఆ ఓట్ల కింద ఎవడో గెలిచాడు, ఎవడో ఓడిపోయాడు, పోయిందా అనుకుంటా. నాకు 2 రోజుల క్రితం నేను ఆ న్యూస్ చదివితే మాత్రం ఎంత బాధ ఎంతంటే, వాడు ఎవడు ఏ క్యాలెండర్, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ నాకు అక్కర్లేదు. ఎవరైతే ఎంపీలతో నాకేం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎంపీ అయినావు అనుకో, ఇప్పుడు ఏమైంది? నిన్నటి కథ, రెండుటి కథ, మొన్నటి కథ చూడు, ఏం కథ? నేను ఓటు వేయగలను, ఎంపీ కాగలను, నేను ఓటర్ని, కానీ నువ్వు ఒప్పుకోవు. ఏం ఒప్పుకోవు అంటే నాట్ అప్లికబుల్ అట.
ఇటువంటి కొత్త పద్ధతి నేను ఎక్కడ కనపడలే నాకైతే. నాట్ అప్లికబుల్ అంటే నేను నిజం చెప్పలేదు, నిజం చెప్పాను, నిజం చెప్పవలసిన విషయం చెప్పనందుకు నాకు శిక్ష అంటే ఓకే, ఐ అగ్రీ, ఐ లిజన్ టు ఇట్. కానీ నువ్వేమంటున్నావు నాన్ అప్లికబుల్, ఒరిజినల్ అంటే ఎలిజిబుల్ అంటలే. మిస్తమా చదవండి, ఇది ఏమో ఈ పదం మహాభయంకరమైన పదం ఇది. నాన్ అప్లికబుల్ అంటే అయిపోయా. ఇప్పుడు నాన్ అప్లికబుల్ అంటే నేను రిజెక్ట్ చేసి పడేస్తా, వెళ్ళిపోయాడు పాపం. గెలవవలసిన ఎంపీ ఇంకెవరో ఎంపీ అయ్యారు. ఏ పార్టీ కావాల్సిన ఎంపీ కాదనేవాడు ఆ పార్టీ కావాల్సిన వ్యక్తి బీజేపీ ఎంపీ అయిపోయి రాజ్యసభలో ఉండి రాబోయే 2 of the 3 ఏమంటారు, 2 ఏమంటుంది 2 అది దాంట్లో నేను ఇట్లా ఒక్కొక్కడి గురించి లెక్కలు పెట్టుకుంటూ ఉంటే నేను ఒక ఎంపీ గురించి నేను మాట్లాడితే సారు ఒక్కొక్క మనిషి గురించి చెప్తున్నాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఓటర్ గురించి చెప్తున్నాడు. నేను ఒక్కొక్క మనిషి గురించి ఇప్పుడు అడుగుతున్నాను. ఏడి ఆ ఒక్క మనిషి ఎవడుంటాడా? ఎవరా వాడు? ఓటీశ్వరుడా, కోటీశ్వరుడా, అసలు బతుకున్నవాడా, బతుకులేనివాడా? వాడెవడు? దిస్ ఇస్ ది క్వశ్చన్. సో హూ విల్ ఇంతకుముందు ఒక చట్టాల గురించి చెప్పాలి సారు ఏమన్నాను పండితుడు అని అంటుంటున్నారు. ఏం పండితులో నాకు తెలియదు కానీ అన్యాయ పాండిత్యంలాగా అనిపిస్తోంది. న్యాయ పాండిత్యం అనిపించట్లేదు నాకు. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే నాకు నా ముందున్న ప్రశ్న ఏంటంటే, అప్పట్లో అసలు ఈ ఎలక్షన్ కమిషనర్స్ని ఎంపిక చేయడానికి ఒక చట్టం, మంచి చట్టం రావాలి అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకుంటే సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు అవునవును ఇప్పుడున్నది సరిగా లేదు, ఇప్పుడు మన చట్టం తయారు చేసి పెడదాం. ఒక మంచి సార్ ఇక్కడ ఉండొచ్చు మన చట్టం. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా మంచి జడ్జిమెంట్. అప్పుడప్పుడు మంచి జడ్జిమెంట్ చూస్తుంటాయి కదా, వచ్చింది. సార్ ఇంకా కొంచెం యాడ్ చేశాను, ఇంకా కొంచెం జాగ్రత్త పడ్డా నేను. పండితుడు అన్నారు కదా అని కొంచెం జాగ్రత్త. అక్కడ ఏమైంది, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా ఆయన ప్రతినిధి ఉండాలి. అంటే నలుగురుతో మీకు ఎవరిని ఎలక్షన్ కమిషన్ని ఎంపిక చేయాలి అని చట్టం కాదు తీర్పులాగా పెట్టారు. తీర్పు చాలా బలవంతమైంది, చట్టం కన్నా బలమైంది తీర్పు. ఆ తీర్పును మళ్ళీ కొట్టేయచ్చు. ఎట్లా కొట్టేయచ్చు? బై పార్లమెంట్ యూ కెన్ డూ దట్. అండ్ డూ యూ నో వాట్ పార్లమెంట్ హ్యాస్ డన్? ఏమన్నదంటే ఒక ఎంపీ, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు అంటే ముగ్గురు అంటే ఒకరు ప్రధానమంత్రి గారు పాపం, రెండో వారు ఇంకా వారి పక్కనే ఉంటారు కదా, వారితోనే ఉంటారు. ఇక మూడోవాడు ఎప్పటికీ మైనారిటీ, లైఫ్ అంతా మైనారిటీ వాడు. ఎందుకు ఈ చట్టం? ఇటువంటి చట్టం ద్వారా నువ్వు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు తెలిసిన? అది వరకు మళ్ళీ సవరించారు చట్టాన్ని. సవరించి ఏం చేశారు తెలిసిన? అధికారాలు అన్నీ నీకే ఇస్తున్నాం. ఎవరు? ఆ ఎంపీ గారికి. ఎంపీ కాదు, ఆయన పేరేంటి, ఈసీ గారికి మొత్తం పవర్స్ ఇస్తారు. ఏమని? ఈసీలు సిఈసీలు ఇద్దరికి వాళ్ళకి ఇవ్వాలి. ఒక మాట చెప్దామని మీకు చెప్తున్నాను. నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినప్పుడు మన లెవెల్ ఏమిటి అని అడిగాను. నేను ఎక్కడో దాంట్లో ఏముందంటే, యు ఆర్ ఈక్వలెంట్ టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనరే కాదు, యు ఆర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమానం అన్నాడు. అబ్బా, నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమానం, అబ్బా చాలా గొప్ప విషయం కదా సార్ అని అనుకుంటే, ఇంకొక ఆయన చెప్పాడు, అంతేకాదు ఇంకోటి చెప్పి విను, ఇంకో మాట ఏమిటి, యు ఆర్ ఈక్వలెంట్ టు సుప్రీంకోర్టు జడ్జ్. అబ్బా, నేను సుప్రీంకోర్టు జడ్జ్ సమానం అని నేను ఇప్పటికీ చాలా చాలా గర్వంగా
ఏం గర్వం అండి, తీసి అవతల పారేసారు ఆ చట్టం. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసి అవతల పారేశారు. పని మళ్ళీ ఏమన్నా పొద్దుంకా అనాలా, బొద్దింక కింద నా లెక్కలో పడేసి నేను కేసు వేసిన వాడు కూడా బొద్దింక ఇట్లా అంటూ ఉంటే, ఇట్లా చేస్తూ ఉంటే స్వయంగా మళ్ళీ ఏదో చెప్పారు పాపం, ఆయన పొరపాటు ఇట్లా అనాల్సింది కాదు ఏదో అన్నాడు. తర్వాత సంతోషం, ఆ మాట అన్నారు, నాకు చాలా సంతోషం. అంటే ఎక్కడి నుంచి మనం వస్తున్నామంటే, ఇక్కడి నుంచి వస్తున్నామంటే ఈ పూర్తి అధికారం వాళ్ళ చేతిలోకి ఇచ్చి, ఎవరికి ఇచ్చినారు? ఈసీకి ఇచ్చేస్తే, ఈసీ నువ్వు చేయలేదనుకో, వద్దలేదనుకో, నేనేం చెప్పిన పాట నువ్వు వినలేదనుకో, జైలుకి పంపిస్తారు. జైలుకి చట్టంలో ఉంది, కొత్త చట్టంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక ఏమంటారు రిటర్నింగ్ ఆఫీసర్, వాడేమో ఎవరికి రిటర్న్ అవుతాడో తెలియదు, మనకు ఎటు రిటర్న్ అవుతాడో తెలియదు. ఆ రిటర్నింగ్ ఆఫీసరు పై అధికారి కనుక వద్దని చెప్తే, నేను నా డిస్క్రిప్షన్ ప్రకారం వాడి నేను నాట్ అప్లికబుల్ అని ఇంతకుముందు ఒక చట్టం చెప్పాను, ఒక వ్యక్తి గురించి చెప్తున్నానే, మనుషులతో సంబంధం లేదు అంటే, నో నేనేం చెప్పానో అది రాయి, లేకపోతే నువ్వు జైలుకి పోతావు అంటే, ఇంకా డిస్క్రిప్షన్ ఏమున్నదండి, నీ డిస్క్రిప్షన్ అక్కడ డిస్క్రిప్షన్ లేదు, ఏమీ లేదు అక్కడ. ఓడిపోతాడు వాడు, ఓడిపోయాడు. ముగ్గురే ఉన్నారు, అందులో ఇద్దరికే స్థానాలు ఉన్నాయి, ఇద్దరు ఎంపీలు అయిపోయినారు. మూడో వ్యక్తి వాడు ఎంపీ కావాల్సిన అవసరమే లేదు. ఎంపీ కావాల్సిన వాడు కాంగ్రెస్ వాడు, అంటే కాంగ్రెస్ గొప్పవాడని కాదు, ఈ సందర్భంలో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి నువ్వు బీజేపీ ఎంపీగా నువ్వు మార్చేసిన తర్వాత, ఇప్పుడు 800 ఓట్లకు సంబంధించిన ఓటు హక్కులు ఏ విధంగా అన్యాయంగా పోయినాయో చెప్పండి, లెక్కేసుకోండి. ఆయన గురించి కాదు, ఆమె గురించి కాదు నేను మాట్లాడేది, విషయం గురించి చెప్తున్నాను. ఒక ప్రిన్సిపల్కి సంబంధించిన మాట్లాడుతున్నాను. ఎక్కడుంది ఆ ప్రిన్సిపల్, ఏం జరిగిపోయింది అక్కడ? ఇదైతే భయంకరంగా మారిపోతున్న ఈ దశలో, చివరికి ఇంకొక సందర్భంలో నేను ఇంతకుముందు మనం ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పా కదా, బతికించే హక్కు ఉందా లేదా? బతికించే హక్కు కాదు, బతకవలసిన బాధ్యత నీకుంది. ఏమండి, బతకవలసిన బాధ్యత అంటే ఏంటి? యువర్ డ్యూటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడి నుంచి ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్లోకి వస్తే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసి ముగించి ఇస్తాను. అదేంటంటే, ఒకవేళ ఓటు నాకు ఉంది అని నేను అనుకున్న తర్వాత, నాకు ఓటు వేయగలిగిన వ్యక్తి అయిన మనిషి ఎవరా మనిషి? నువ్వు మనిషే. నాకు ఓటరా కాదా? నేనా? చెప్పండి, మీరు ఓటరా సార్? మీకుందా? నాకు ఓటర్ ఉంది, కానీ తీసేస్తే చెప్పలేం. అప్పుడు ఏమంటాడంటే, నీ ఓటు తీయడానికి ముందు నువ్వు ఇంతకుముందు ఈ ఓటు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు అంటే, మా తాతగారు తెచ్చారండి, ఆయన ఓట్లు వేసేవాళ్ళండి. మా తాతగారి తర్వాత మా నాన్నగారు ఓట్లు వేశారండి. మీ తాతగారు ఏమంటారు ఓటర్ అని నాకు నిరూపించు అంటాడు. నేను మా తాత సంగతి దేవుడు అరుగు, నా సంగతి చెప్పు మొదలు. నా సంగతి చెప్పు, నాకు ఓటర్ ఉందా లేదా అని అంటే, ఐ డౌట్ అన్నాడు. అండ్ దట్ ఈస్ ది పొజిషన్ బాస్, నాట్ మై డౌట్, నాట్ యువర్ ఓట్, నాట్ మై ఓట్, ఎవ్రీబడీస్ ఓట్ ఈస్ నౌ డౌట్ఫుల్. ఎందుకు తెలుసు? నేను కూడా డౌట్ అని ఏదో ఊరికే తిట్టడానికి చెప్పట్లే, చాలా అందంగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే, మీరు విమర్శించడానికి, ఉపన్యాసం చెప్పడానికి బాగుందని చెప్పట్లేదు. ఎక్కడ ఉంది అది? ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, 3 పాఠాలు చెప్పే కదా. ఎన్పిఆర్, ఎన్ఆర్సి, సిఏఏ అనే ఈ 3 చట్టాల కిందట ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నువ్వు ఓటర్వో కాదో, సిటిజనో కాదో తెలియని పరిస్థితిలో ఉంటే దాన్ని డి సిటిజన్ అంటారు. డిఈ సిటిజనైజేషన్ అని అన్న ఇంతకుముందు. డి సిటిజన్ అంటే ఏంటంటే డౌట్ఫుల్ సిటిజన్. దాంట్లో రాసుకుంటాడు డి అని రాసుకొని, నలుగురు మనొచ్చిన అంటే వీడు అనవసరంగా ఏవో రాస్తుంటాడు, ఊరికే వ్యాసాలు వారానికి ఒకటి రాస్తుంటాడు, పిచ్చి పట్టి వీడు. ఆయన ఏమో ఉపన్యాసం చెప్తున్నాడు, ఏమేమో ఒక్కడి దేశం అంతా తిరుగుతున్నాడు ఈయన అని చెప్పి నాకు ఓట్లేదు అని అన్నాడు అనుకో, నేను ఓటను రుజువు చేయమనంటే
నేను వాళ్ళ నాన్న అడగాల, ఈయన గారు పాపం మీ తాతగారి గురించి చెప్పారు ఇప్పుడే మనవాడు. ఆ తాతగారు వారి తండ్రి గారు నువ్వు ఎట్లా రుజువు చూసిస్తావండి? ఎట్లా చెప్పాను మరి? కాదండి నేను ఇక్కడ రాముడు అయోధ్యలో పుట్టాడండి కనుక ఆయనకు ఓటర్ అండి ఆయన అంటే, వాడు ఉన్నాడా లేదా నువ్వే అంటున్నావు, క్వశ్చన్ చేస్తున్నావు. ఇప్పటికీ డౌట్ ఉంది నీకు. ఇప్పుడున్న వాడికే డౌట్ లేదంటే నువ్వు ఎప్పుడో రాముడి గురించి నువ్వు డౌట్ మాట్లాడుతూ ఉంటే నా డౌట్ సంగతి ఏంటి? టుడే ఎవ్రీబడి ఈజ్ ఎ డౌట్ఫుల్ సిటిజన్. సో నేను ఒక పుస్తకం రాశాను, అది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు, అంత కష్టాలు లేదు దాంట్లో. అందులో ఏముందంటే ఆర్ వి ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా? క్వశ్చన్ ఈజ్ ఆర్ వి ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా? ఆర్ వి ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే వ్యతిరేకం అవుతుంది, జాగ్రత్తగా పాజిటివ్గా ఇద్దామంటే వి ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని మార్చుకున్నాం. వి ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ సిటిజన్? అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మీకు చెప్తూ, ఆ సిటిజనో కాదో మీకు తెలిసిన తర్వాత, ఓటర్ అవునో కాదో తెలిసిన తర్వాత, మీరు మనిషో కాదో తెలిసిన తర్వాత మీరంతా కలిసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, ఆ ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగంలో ఉంది అని మీరు అనుకుంటూ ఉంటే, మీరు అర్థం చేసుకుంటే, దాని గురించి మాట్లాడగలిగితే, క్వశ్చన్ చేయగలిగితే 19(1A) కన్నా వాడుకుంటే 19(1A) కనీసం వాడుకొని, అయ్యా నేను ప్రశ్నిస్తున్నాను, నీకు ఎక్కడి నుంచి నా ఓటు ఎందుకు తీసేసావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు తీసేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఇవ్వవు అని అడిగే ప్రశ్న మీకుంటే మనకు రాజ్యాంగం బతుకుతుంది, మీరు నేను బతుకున్నట్టు లెక్క. థ్యాంక్ యూ.